హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు చేయబడిన వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం మనం చదువుకుందాం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రభువాక్యం దీవించుగాక. యేసుక్రీస్తు వారు మరి ఒక మాట తనతో మాట్లాడిన ఆ సహోదరి మార్తాతో చెప్తున్నాడు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని నేను నీతో చెప్పలేదా, నేను నీతో అనలేదా అని ఆ స్త్రీకి జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇక్కడ జరిగిన సంఘటన మొత్తమే తెలుసు. మార్తా మరియా వాళ్ళ సహోదరుడు లాజరు మరి యేసయ్యకు చాలా సన్నిహితంగా ఉండేవారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వారి గ్రామానికి వెళ్ళినా కూడా, అంటే బేతనీకి వెళ్ళినా కూడా వారి కుటుంబాన్ని ఖచ్చితంగా దర్శించేవాడు. ఆ కుటుంబంతో మంచి అవినాభావ సంబంధం యేసయ్యకు ఉంది. లాజరు అంటే యేసయ్యకు చాలా ఇష్టం, యేసయ్య అంటే లాజరు కూడా చాలా ఇష్టం. ఆ కుటుంబం తరచుగా యేసయ్యకు ఆతిథ్యం చేసేది, యేసయ్య బోధ వినేది ఆ కుటుంబం. ఆ ఇద్దరు సహోదరులు మార్తా మరియా లాజరు అందరూ కూడా చక్కగా యేసయ్యను ప్రేమించేవారు, బోధ వినేవారు, ఆయనకు పరిచర్య చేసేవారు. సరేనా, అంత చక్కటి సంబంధం కలిగి ఉన్నారు. అయితే ఒకానొక రోజు లాజరుకు జబ్బు చేసింది, రోగి అయి ఉన్నాడు. వెంటనే వాళ్ళ సిస్టర్స్ అంటున్నారు, వెంటనే మన యేసయ్య కబురు పంపుదాం. మార్తా మరియా కలిసి కబురు పంపించారు యేసయ్య దగ్గరికి. యేసయ్య, నువ్వు చాలా ఇష్టపడతావే, నువ్వు చాలా ప్రేమిస్తుంటావు కదా మా తమ్ముడిని, వాడు చాలా రోగిగా ఉన్నాడు, జబ్బు చేసింది, సీరియస్ కండిషన్లో ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు త్వరగా మా ఇంటికి రావాలి, నా తమ్ముడిని బాగు చేయాలి అని చెప్పి వర్తమానము పంపించారు. ఆ వర్తమానం యేసయ్య దగ్గరకు చేరింది. ఆ వర్తమానం చేరిన తర్వాత యేసుక్రీస్తు వారు తాను ఉన్న చోటనే 2 రోజులు ఆగిపోయాడు. ఆ వర్తమానం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? 4వ వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు ఆయన. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం గమనించాలి ఆ విషయం. మరలా మీకు చెప్తా. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఆ మాటలో కొంత మాట ఇప్పుడు చెప్తాను, కొంత వివరణ ఏంటంటే, అతనికి ఆ రోగం ఎందుకు వచ్చిందంటే మరణం కొరకు రాలేదు, కానీ దేవుని కుమారుడైన నాకు మహిమ కలగడానికే ఈ వ్యాధి అతనికి వచ్చింది అని చెప్పాడు. ఓకే, అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, వచ్చిందని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అక్కడ తన శిష్యులతో చెప్తున్నాడు. ఈ మాట చెప్తున్నాడు. అది విని, ఆ వార్త విని తర్వాత ఓకే ఆ శిష్యులతో మనం మాట్లాడదాము, అతన్ని నిద్రపోతున్నాడు లేపదామంటే మొదట వాళ్ళు సరిగా గ్రహించాక అంత జ్ఞానం లేదు ఆ శిష్యులకి. తర్వాత క్లారిటీ కూడా చెప్పాడు, చచ్చిపోయాడు అని కూడా చెప్పాడు యేసుప్రభు. చచ్చిపోయాడు, అటైతే మనం కూడా వెళ్ళిపోయి అతనితో కలిసి మనం కూడా చచ్చిపోదాం అంటాడు. అంటే వీళ్ళు మాటలంతా ఎట్లా ఉంటాయంటే అట్లా ఉంటాయి. శిష్యులే కానీ తోమా అంటాడు, అవునా లాజరు చచ్చిపోయాడా, మనం అక్కడ వెళ్తాం, అయితే మనం కూడా కలిసి చచ్చిపోయేదానికి వెళ్ళేదే. చూడండి వాళ్ళు ఎంత అజ్ఞాన దశలో ఉన్నారో. అయితే కొంతకాలం తర్వాత వాళ్ళు ఎంత జ్ఞానులుగా ఎంచబడ్డారో. ఆ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం ఆలోచిస్తే ఇంత తిక్కగా మాట్లాడేవాళ్ళు అంటే పరమానంద శిష్యులు లాంటి వాళ్ళు వీళ్ళు. ఓ రకంగా మనకు తెలిసిన అది కథ కాబట్టి
అలాగున్నారు మొదట శిష్యులు. తర్వాత లోకాన్ని తల క్రిందులు చేసేవారు వీరే అని పిలుపు, ఆ బిరుదు పొందారు. ఆ గొప్ప మాటతో పిలువబడ్డారు. చూశారా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనే మాట లోకం నుంచి వచ్చేదాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకమైన జ్ఞానాన్ని యేసుక్రీస్తు నామములో వాళ్ళు ఈ లోకానికి తెలియని జ్ఞానాన్ని వాళ్ళు ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. సో అక్కడి నుంచి మనం కిందకు వచ్చేస్తే ఇంకా మనం చాలా ముందుకు ఫాస్ట్గా వెళ్ళిపోతే, మరి లాజరు అక్కడ చచ్చిపోయాడు, సమాధి చేసేశారు. యేసుప్రభువు వారు ఆయన శిష్యులు వెంట పెట్టుకొని ఊరిలోకి వస్తున్నాడు. రాగానే ఎవరో వెళ్ళి ఆ ఇంట వార్త చెప్పారు. అప్పటికే మార్తా మరియా కూర్చొని ఏడుస్తున్నారు. వాళ్ళ మాత్రం కూడా వాళ్ళ బంధువులు, మరి అంటే యూదులు అందరూ కూడా ఇంట్లో కూర్చొని వాళ్ళని ఓదారుస్తూ ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చి మెల్లగా చెప్పారు, యేసు ప్రభువు వచ్చున్నాడు, ఆయన గ్రామానికి అంచున ఉన్నాడు. వెంటనే మార్తమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. యేసు ప్రభువా ఇప్పుడు వస్తున్నావు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నావు నువ్వు, ఎప్పుడు కబురు పంపిస్తాయి, ఎప్పుడు వస్తున్నావయ్యా నువ్వు? మా తమ్ముడు రోగిగా ఉంటే నువ్వేదో వచ్చి ప్రార్థన చేసి బాగు చేస్తావు అనుకుంటే, తీరా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వచ్చావు. 4 రోజులు అయిపోతుంది, సమాధి చేసేసాం, నువ్వు ఇక్కడ ఉండుంటే ఇలా జరిగి ఉండేది కాదు అని ఆమె బాధ ఆమె వ్యక్తపరుస్తూ ఉంది. ఎవరి బాధలు అనుకుంటాయండి, ఎవరి బాధలు. ఆ బాధల్లో ఏం మాట్లాడుతున్నారు కూడా కొన్నిసార్లు వాళ్ళకే అర్థం కాదు. కొన్నిసార్లు ఏందేదో మాట్లాడేస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ ఆ భయంకరమైన వేదనలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని మాటలు వచ్చేస్తాయి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం మర్చిపోతాం, ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాదు, ఏదో వచ్చేస్తాయి కొన్ని ఎమోషనల్ వర్డ్స్ అలా ఫ్లో అవుతాయి అంతే. ఎవరు అతిథులు కాదు, వాళ్ళ దాకా వచ్చేదాకా తెలియదు. పక్కన వాళ్ళకి చెప్పవచ్చు, మనం 1000 చెప్తాం వాళ్ళ బాధలప్పుడు. కానీ అదే పరిస్థితి మనకు వస్తే ఆ టైంలో మనం ఏమేమి మాట్లాడతాం మనకే తెలియదు, ఎలా ప్రవర్తిస్తాం మనకు తెలియదు. మన పరిస్థితి మనం మర్చిపోయి మాట్లాడతాం కొన్నిసార్లు. నెక్స్ట్ ఏమవుతుందో కూడా ఆలోచన చేయకుండా మనం మాట్లాడేస్తాం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అటువంటిది. డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మన యొక్క వర్డ్స్ వస్తుందో మనకి తెలవదు, అట్లా వచ్చేస్తుంది అంతే. సో ఇవి మాట్లాడుతూ ఉంది. తర్వాత ఆయన అంటాడు, ఇదే 11వ అధ్యాయంలో 25, 26 వచనం చదువుదాం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు చక్కగా చెప్తున్నారు, పునరుత్థానము నేనే, జీవము నేనే. పునరుత్థానం అంటే తెలుసు కదా, చనిపోయి తిరిగి లేవడం. పునరుత్థానము నేనే అంటే ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది పునరుత్థానం అనేది. నేనే అంటే పునరుత్థానం అనే పదమే మొదట క్రీస్తు యేసు నుంచే స్టార్ట్ అయింది. అది అప్పటికి వేసుకొని చనిపోయి తిరిగి లేవాల, కానీ అది ఆయన తెలుసు, చనిపోయి తిరిగి లేసాన విషయాన్ని తెలుసు కాబట్టి పునరుత్థానం నేనే, జీవము నేనే. ఒక వ్యక్తిని తిరిగి లేపాలన్నా, ఎప్పటికీ చేయాలన్నా ఆ శక్తి నాకు ఉంది అనేసి చెప్తున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? అవును ప్రభు నమ్ముతున్నావు. అంచు దినాల్లో నువ్వు అందరం లేపుతావు కదా. ఓకే, మొత్తానికి మార్తమ్మని ఏదో మనం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మార్తమ్మ ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటుంది, పనుల మీద తొందరపడతానే ఉంటుంది, మరి అయితే బాగా కొంచెం చక్కగా వింటూ ఉంటుంది అని మనం అనుకుంటుంటాం. ఒక సందర్భాన్ని బట్టి చూస్తే, ఒక్క సందర్భాన్ని బట్టి ఎప్పుడు మొత్తానికి మనం ఆపాదించకూడదు. ఈ వ్యక్తి ఇంతే అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. కొంతమంది ఒక సిచ్యువేషన్ చూసేసి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా అలసిపోయావు, పడుకొని నిద్రపోతున్నావు, ఆ టైంలో ఎవరు వచ్చి ఎప్పుడు నిద్రపోతావు ఆయన్ని జడ్జి చేయకూడదు, తప్పది. ఒక్కసారి నిద్రపోయినంత మాత్రాన ఇవి రోజు నిద్రపోతానని చెప్పకూడదు కదా. ఆ రోజు ఎందుకు నిద్రపోయింది మనకు తెలియదు. చాలాసేపు ఆ వ్యక్తి కానీ ఆ స్త్రీ కానీ నిద్రపోయి ఉండొచ్చు. అంత మాత్రాన ఆమె నిద్రపోతూ లేదా ఆ పాస్టర్ నిద్రపోతూ ఆ రోజు వెళ్తే పట్టపగలు నిద్రపోతున్నాడు. ఈరోజు ఎట్లా తయారైపోయానంటే
అక్కడక్కడ విశ్వాసులు ఏదో ఒక విషయాన్ని పట్టుకొని దాన్ని పెద్దది చేసేస్తుంటారు. అలా మాట్లాడరు, వెంటనే ఖండిస్తా. నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? నిద్రపోయి ఉండొచ్చు, తప్పే ఉంది. రాత్రంతా మేలుకొని ప్రార్థన చేశాడు, నీకు తెలుసా? రాత్రంతా ఆ సేవకునికి నిద్ర లేదేమో, పగలు నిద్రపోతున్నాడు, తప్పేంటి? అంటే పగలు నిద్రపోయినంత మాత్రం నిద్రపోతా. సో ఎప్పుడో జరిగిన ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఆపాదించకూడదు, వాళ్ళు ఇంతే అని. సో మనం మారతామని కూడా ఎప్పుడు పనులు అది ఒక్క సందర్భంలో మాత్రమే. ఆ సందర్భంలో పని చేసుకుంటున్నది మరియమ్మని పిలిచింది బోధ ఉంటే. కానీ ఇక్కడ మనకు అర్థమవుతుంది మార్తమ్మ కూడా చక్కగా వినేది. కొంతమంది కూర్చొని వింటారు, కొంతమంది పని పాటు చేసుకుంటూనే వినేస్తుంటారని తెలుసునా. కూర్చొని వినడానికి కుదరదు, వాళ్ళు పనులు చేసుకుంటూనే ఒకవైపు చెవి వేసేస్తారు, వింటూ ఉంటారు. ఎందుకు నేను చెప్తున్నది ఖచ్చితంగా అంటే, మార్తమ్మ అంటుంది, అవును ప్రభా, నువ్వు తిరిగి వచ్చినప్పుడు ఆ జీవ పునరుత్థానం అందరూ లేస్తారు అంటే సబ్జెక్టు తెలుసు. మార్తమ్మకి సబ్జెక్ట్ తెలుసు. ఎలా తెలిసింది? వినింది. కూర్చొని వినిందో, పని చేసుకుంటూ వినిందో, మొత్తానికి సబ్జెక్ట్ తెలుసుకుంది. కానీ ఆన్ ద స్పాట్ యేసుప్రభు వారు లేపతారన్న విషయం అయితే ఆమెకైతే తెలియదు. అప్పటికి సబ్జెక్టు ప్రకారంగా ఆమె మాట్లాడుతుంది. సో మార్తమ్మ కూడా మరియమ్మకు మాత్రమే కాదు కానీ మార్తమ్మకు కూడా చక్కటి సబ్జెక్టు తెలుసు. యేసయ్య దగ్గర నేర్చుకుంది, సొంతగా రాలా, యేసయ్య దగ్గర నేర్చుకుంది, ఎన్నో నేర్చుకుంది. తర్వాత ఓకే, ఇంకో ఎవరు వెళ్ళి మళ్ళీ మరియమ్మకి చెప్తారు. మార్తమ్మ వెళ్ళి ఇంటికి వెళ్ళి మెల్లగా మరియమ్మకి చెప్పద్దు యేసుప్రభు అక్కడ వచ్చున్నాడని. ఇంకా మరియమ్మ కూడా లేచుకుని పరిగెస్తుంది యేసయ్య దగ్గరికి. ఈ మరియమ్మ లేచి పరిగెస్తుంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఓయమ్మ వాళ్ళ తమ్ముడు గుర్తొచ్చినట్టున్నాడు, ఇంకా సమాధి దగ్గర పడి ఏడ్చేదానికి ఈ మరియమ్మ పరిగెస్తుంది అనుకొని మిగిలిన బంధువులు ఆ యూదులు అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. మొత్తానికి అందరూ అక్కడ సమకూడారండి, సమాధుల తోట దగ్గర సమకూడారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. యేసయ్య చూడగానే, పలానా గుడ్డివాడికి కళ్ళు తెరవ చేసింది ఇతనే కదా, మరి నేను అనుకుంటే ఆ లాజర్ను బ్రతికుండొచ్చు కదా, మరి బ్రతికించేవాడు కదా అని అనుకుంటుంటారు. వాళ్ళందరూ ఏడుస్తుంటే, మార్తా మరే ఏడుస్తుంటే, యేసుప్రభు వారు 35 వచనం చూడండి. యేసు కన్నీళ్లు విడిచాను. చూడండి, ఒక విషయం ఒక్కటి మన హృదయంలో స్థిరపరచుకోవాలి. యేసు కన్నీళ్లు విడిచాను అంటే, మనం బాధపడుతుంటే యేసుక్రీస్తు వారు సంతోషించే దేవుడు కాదు. మనం బాధపడుతుంటే మనతో కలిసి బాధపడే మొట్టమొదటి వ్యక్తి దేవుడు ఎవరు అంటే ఒక యేసు ప్రభు మాత్రమే. నువ్వు నవ్వితే ఎంతమంది నీతో కలిసి నవ్వచ్చు, నువ్వు సంతోషిస్తుంటే ఎంతమంది నీతో కలిసి సంతోషించవచ్చు. కానీ నువ్వు బాధపడితే, నువ్వు కన్నీళ్లు కారిస్తే, మొట్టమొదట బాధపడేది, కన్నీరు కార్చేది యేసు ప్రభువే. హల్లెలూయా. ఆయన ఎందుకు ఏడవాలండి? ఆయన దేవుడు కదా, ఆయన అనుకుంటే అన్నీ చేసేవచ్చు కదా. చేస్తాడు, చేయగల శక్తి యేసయ్యకుంది. బట్ కొన్ని జరగాల్సిన మన జీవితంలో జరగాలి. అలా జరిగేటప్పుడు మనం కొంత బాధకు గురవుతుంటాం, నష్టానికి గురవుతుంటాం, వేదనకు గురవుతుంటాం, కన్నీళ్ళు విడవలసిన పరిస్థితి మన జీవితంలో వస్తుంటుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఏం చేయలేని అసమర్థుడైతే కాదు, కానీ ఆయన గొప్ప కార్యం చేస్తాడు. బట్ మనము బాధపడుతున్న సమయంలో ఖచ్చితంగా ఆయన బాధపడతాడు. ఎందుకంటే ఆయన హృదయం కలిగిన దేవుడు, ఆయన మనస్సు కలిగిన దేవుడు. ఆయనకు మనస్సు ఉంది, ఆయన హృదయం గొప్పది, ఆయన మనస్సు గొప్పది. నీ మనస్సు కన్నా నా మనస్సు కన్నా ఆయన మనస్సు గొప్పది, నీ హృదయం కన్నా నా హృదయం కన్నా ఆయన హృదయం గొప్పది. మనందరికైనా గొప్పోడు, మంచోడు. మనందరూ చెడ్డోళ్ళైన మనమే బాధపడిపోతుంటే, మంచోడు యేసయ్య, మంచి దేవుడు బాధపడకుండా ఉంటాడా? వేదన పడకుండా ఉంటాడా? ఆయన కన్నీళ్ళు విడిచాను. అన్నీ చేయగల శక్తి ఆయనకు ఉంది, చేస్తాడు కూడా. బట్ నువ్వు బాధపడితే ఆయన తట్టుకోలేడు. కార్యం చేస్తానని తెలుసు, కానీ ప్రస్తుతం బాధపడుతున్నావు కదా, ఆ బాధలో ఆయన కూడా పాలు పంచుకుంటారు. కష్టములో ఎంతమంది పాలు పంచుకుంటారండి? మా వ్యక్తిగత జీవితంలో మేము చాలా సంవత్సరాలు చూసింది ఒకటే, అంటే మనం ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు, ఎక్కువ శాతం చూసింది ఏంటంటే, సంతోషంలో ఉన్నప్పుడు మేము గుర్తుకు రాము. చాలామందికి ఆనందంతో ఉన్నప్పుడు మేము గుర్తురాము, ఆరోగ్యంతో ఉన్నప్పుడు మేము గుర్తురాము. ఎప్పుడు గుర్తు వస్తామంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు గుర్తు వస్తాం, కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తు వస్తాం, వేదనలో ఉన్నప్పుడు గుర్తు వస్తాం.
అన్నీ పోగొట్టుకుని నష్టాలు పాలైపోతాయి. అప్పుడు గుర్తొస్తామే, గుర్తొచ్చి ఇది మా పరిస్థితి అండి, ప్రార్థన చేయండి అంటారు. సో ప్రార్థన చేస్తాం, యేసు నామములో ప్రార్థన చేస్తాం. మేము ఎంతవరకు వారి కోసం మేము కేర్ తీసుకోవాలి అంత కేర్ తీసుకుంటాం. వాళ్ళకి ఉపదేశిస్తాం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం, వాళ్ళకి వాక్యము చెప్తాం, వాళ్ళ గురించి మామూలు ప్రార్థన చేస్తాం, ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఇంకా వీళ్ళు అవసరమైతే ఉపవాసముని కూడా ప్రార్థన చేస్తుంటాం. బట్ అక్కడ యేసయ్య గొప్ప కార్యాలు చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి, వారు హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు విందులు వినోదాలు చేసుకుంటారు. ఆ విందులు వినోదాలు మేము గుర్తుకు రాం. అది మేము కళ్ళతో చాలాసార్లు చూసాం. అప్పుడు ఆ బాధ వేస్తుంది. అరే కష్టాల్లో మాత్రమే గుర్తు వస్తాం అన్నమాట, బాధల్లో మాత్రమే గుర్తు వస్తాం అన్నమాట, వీళ్ళు ఏడుస్తున్నప్పుడు మాత్రమే మేము గుర్తు వస్తాం అనమాట. మిగతా సమయంలో మేము గుర్తురాం. మిగతా సమయంలో ఎవరు గుర్తు వస్తారంటే వాళ్ళు బంధువులు గుర్తొస్తారు, వాళ్ళ అత్తామామలు గుర్తొస్తారు, కొడుకులు కోడలు గుర్తొస్తారు, కూతురు అల్లుళ్ళు గుర్తొస్తారు, మనమడు మనమరాలు గుర్తొస్తారు, స్నేహితులు అందరూ గుర్తొస్తారు. వాళ్ళ కోసం కన్నీటి కాచి ప్రార్థన చేసే మేమైతే గుర్తుకు రాము. మనస్సులో కూడా అనుకోరు కనీసం, రే పాస్టర్లే కదరా మన కోసం ఇంత కష్టపడి ప్రార్థించాలి, ఈరోజు చక్కటి విందు చేసుకుంటారు, వాళ్ళు ఇప్పుడు వద్దులే వాళ్ళు మళ్ళీ ప్రార్థన పెట్టుకోవాలా, పాటలు చప్పట్లు మళ్ళీ మెసేజ్ ఇవన్నీ వద్దులే, మా ముందు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందాం. ఇలాంటివి చాలా చూసాం. కానీ అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదు, ఎక్కువ ఇలాగే ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని గంటలు మా ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడతారు. మాకు ఓపికన్నా లేకపోయినా మేము కూర్చొని మాట్లాడతాం, నిద్ర మానుకొని మాట్లాడతాం, ధైర్యపరుస్తాం, బలపరుస్తాం. కొన్ని గంటలు వాళ్ళు మాట్లాడుతుంటే ఓపిక లేకపోయినా వింటాం. కొన్నిసార్లు మా పనులు కూడా ఆగిపోతాయి. మా పనులు ఇప్పుడు చేయాలని పనులు కూడా పోస్ట్ పోన్ ఏం చేద్దాం, రేపు చేసుకుందాం వదిలేస్తాం. బట్ అదే వ్యక్తి వాళ్ళకి అన్ని క్లియర్ అయిపోయి బాగైపోయిన తర్వాత మేమే మాట్లాడుకుంటే రెండో మాట కూడా అవకాశం. అలాగే సార్ ఉంటుంది సార్ ఓకే 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 ఓకే. ఒరే నాయన, నువ్వు గంట సేపు మాట్లాడితే విన్నానే, నా నోట నుంచి ఒక్క మాట రెండో మాట వచ్చే లోపల ఏదో అంటారు కదా, ఒకటి తక్కువ రెండు ఎక్కువ అని. ఒకటి తక్కువ రెండు ఎక్కువ అంటే మనకై మనం మాట్లాడితే వాళ్ళు అవకాశం ఇవ్వరు, వాళ్ళకై వాళ్ళు ఎన్ని గంటలు మాట్లాడినా మనం అవకాశం ఇవ్వాలి. ఓకే ఏం చేద్దాం, దేవునికి స్తోత్రం. వదులుకోలేం కదా, ప్రేమించాలి, యేసయ్య ప్రేమను చూపించాలి. తెలుసుకుంటారు ఒకరోజు. ఫోన్లో కూడా చాలాసార్లు రెండు అన్ని లోపల కట్ కాలేండి. ఇది మనిషి యొక్క నైజం. ఓకే, కానీ యేసుప్రభువు వారు ఎందుకు చెప్తున్నా అంటే, మనకన్నా గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మంచి దేవుడు, బాధపడకుండా ఉంటాడా? ఆయన కన్నీళ్లు కార్చాడు. యేసు కన్నీళ్లు కార్చెను అని మన ఇక్కడ బైబిల్లో చూస్తున్నామండి. 35వ వచనం. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది యేసుక్రీస్తు వారు ఈ లాజరుని ఎంత ప్రేమిస్తున్నాడో అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది. తర్వాత ఏమైంది, మార్తమ్మతో అంటాడు, మార్త ఎక్కడ మీ తమ్ముడిని ఎక్కడ పెట్టారు? మరియమ్మతో కూడా మాట్లాడేశాడు, అయిపోయింది. నెక్స్ట్ వస్తున్నాము, అక్కడ పెట్టారయ్యా, అది ఒక గుహ, దాని మీద ఒక బండ పెట్టుంటారు అనమాట, అక్కడ పెట్టున్నారు. సరే రండి అక్కడికి పోతాం, చూద్దాం రండి. ప్రభా వాడు చచ్చిపోయి 4 కుళ్ళు పట్టిపోయి వాడు వాసన కొడుతుంటాడు ప్రభా అంటే, అప్పుడు ఈ మాట అంటాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేతో చెప్పలేదా అని ఆమె తన్నాను. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం వివరణ కావాలి మీ అందరికీ. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేనుతో చెప్పలేదా అన్నాడు కదా. ఆ మాట అంతకుముందు చెప్పినట్టుగా బైబిల్లో అయితే లేదు, కానీ ఇక్కడ రాయబడింది. అంతకుముందు చెప్పినట్టుగా రాయబడలేదు, ముందు అధ్యాయంలో కానీ లేదు. డైరెక్ట్గా చెప్పినట్టుగా ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు కదా, దాని ముందు చెప్పిన విషయం లేదు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అక్కడ లేదు కదా, అక్కడ ఎతికితే లేదు అంటే అక్షరార్థంగా ఆలోచించేవాడికి ఈ క్వశ్చన్ వస్తుంది. లేదే, ఇక్కడ ఏంది రాయబడింది, ఏంది ఇది, నేను చెప్పలేదా అన్నాడు కదా, మరి ఎక్కడ చెప్పాడు? ముందు అది లెక్కలేదు, మత్తయి చదవలేదు, మార్కు లేదు, లూకా లేదు, మరి యోహాన్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టు లేదే అని అనుకుంటారు. యాక్చువల్లీ యేసయ్య మాట్లాడే ప్రతి మాటను రాసి బైబిల్లో పెట్టారా? లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరం జీవించాడు, మనందరికీ తెలుసు. ఓకే, 30 సంవత్సరాలు తీసి పక్కన పెట్టేద్దాం. 3.5 సంవత్సరము పరిచర్య చేశాడు, ఓకేనా?
3.5 సంవత్సరం పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరము 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఓకేనా? సో ఈ 3.5 సంవత్సరంలో ఒక్క యేసుప్రభు గురించి మాత్రమే చెప్తున్నాను నేను. మిగతా పాత నిబంధన మాట్లాడటం లేదు, అపోస్తలుల చరిత్రలు మాట్లాడటం లేదు. ఒక్క యేసుప్రభు గురించే మాట్లాడు. యేసుప్రభు వారు 3.5 సంవత్సరం పరిచర్య చేసేప్పుడు ఆయన శిష్యులు ఆయనతోనే ఉన్నారు కదా. మరి ఉదయం ఎన్ని గంటలకు లేస్తారో మనకు తెలీదు. అప్రాక్సిమేట్లీ మనము ఉదయం ఆయన బోధ ఎన్ని గంటలకు స్టార్ట్ చేశాడు, 10 గంటలకు స్టార్ట్ చేశాడు అనుకుందాం. రాత్రి 10 దాకా అక్కడక్కడ మెసేజ్ చెప్తున్నాడు అనుకోండి. లేదా మామూలుగా శిష్యులతో కొన్ని విషయాలు పర్సనల్ డిస్కషన్ ఉంటుంది, లేదా పర్సనల్ బోధ ఉంటుంది, ప్రజలతో బోధ ఉంటుంది. సో ఇంచుమించు ఒక రోజంతట్లో ఒక 24 గంటలు, ఒక 10 గంటలైనా ఆయన బోధించుంటే ఆ 10 గంటల రికార్డ్ చేసి దాన్ని రాసుకుంటే ఎంత బుక్ అవుతుంది? ఓన్లీ ఒక్క రోజు, 1 డే ఎంత అవుతుంది? చాలా అవుతుంది. యాక్చువల్లీ మనం కొనుక్కునే డైరీలో పేజీ కూడా చాలదు కదా. డైరీలో ఒక పేజీ మనకి ఇస్తారు కదా, జనవరి 1 అనుకోండి. ఆ ఒక పేజీలో ఎన్ని రాస్తాం మనం? జస్ట్ మెయిన్ పాయింట్స్ టూకీగా రాస్తాం అంతే. ఒకవేళ డైరీ రాసి అలవాటు ఉంటాయి. కానీ యేసుప్రభు మాట్లాడినంత ఒక రోజు కనీసం ఆయన 10 గంటల సేపు ఉపదేశం చేసి ఉంటే అదంతా రాస్తే ఎంత అవుతుంది బుక్కు? ఇంచుమించు అది ఒక పత్రిక అంత అయిపోతుంది. అప్పుడు 3.5 సంవత్సరానికి సంబంధించిన మొత్తం సేకరించి ఎంత బుక్ అవుతుంది? చాలా అవుతుంది కదా. చాలా, ఇంత పెద్దది అయిపోద్ది. మరి అంత లేదు కదా ఇక్కడ. సో మనం డైరీలో ఎలాగైతే కొన్ని మెయిన్ పాయింట్స్ రాసుకుంటామో అలా రాయబడింది బైబిల్. మొత్తము రాయలా చాలదు. ప్రతి మాట రాయాలంటే చాలదు కదా. నేను చెప్పే బట్టి మీరు క్యాల్కులేషన్ వేసుకోండి, ఎంత పెద్ద బుక్ అయిపోయింది. జస్ట్ 3.5 సంవత్సరాలు యేసుప్రభు పరిచర్య దినాలనే కలిపి రాస్తేనే మిగతా మరి అపోస్తలి. సో బైబిల్ అంటే ఒక డైరీలో మెయిన్ పాయింట్స్ ఎలా రాసుకుంటాం అలా రాసుకుంటూ వచ్చాడు. అప్పుడు అది లేదనే క్వశ్చన్ వేసాడు. వెర్రోడు ఆత్మజ్ఞానం కలిగి ఉంటే ఏసం ఖచ్చితంగా ఎన్నోసార్లు చెప్పి ఉంటాడు. సో అన్నిసార్లు రాయడం దేని కానీ ఒక్కసారి ఇక్కడ రాశారు అన్నది ఆత్మజ్ఞానం కలిగిన వాడు చెప్తాడు. అక్షరం కలిగిన వాడు ఎక్కడ లేదండి నేను ఆ మాట ఇంకెత్తను, అది నాకు వద్దు, ఎందుకంటే దానికి ఆధారం నేను చూపలేను, కాబట్టి ఆ వాక్యాన్ని ఎత్తను అంటాడు. ఎవడు? అక్షర జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఆత్మజ్ఞానం కలిగినవాడు అంటాడు. ఎన్నో మాట్లాడాడు యేసు ప్రభు, అన్నీ రాయంటే అది కుదురుతుంది. అందుకని 10 సార్లు రాయకుండా ఒక్కసారి ఇక్కడ రాశారు. ఓకే, దాని క్లారిటీ గుర్తుపెట్టుకొని ఎప్పటికి కూడా మాట్లాడిన ప్రతి మాట ఇక్కడ లేదు, ముఖ్యమైన విషయాలు మాత్రమే పొందుపరచబడ్డాయి బైబిల్లో. ఒక దగ్గర చెప్పబడిన విషయం ఒక దగ్గర కూడా దానికి రెఫరెన్స్ మనకు దొరక్కపోవచ్చు, అసలు దానికి సంబంధించిన విషయమే కూడా దొరక్కపోవచ్చు బైబిల్లో. కానీ అది చెప్పబడి ఉంటుంది, ఖచ్చితంగా చెప్పబడి. మనం నమ్మాలి. ఎందుకంటే మనం క్రీస్తు నమ్మినప్పుడు ప్రతిదీ నమ్మాలి బైబిల్లో మనం. ఇంకా మనం 40 వచనం. ఓకే, ఇదైతే అక్షరార్థంగా ఇంకొక చోట అయితే లేదు కానీ చెప్పు అయితే ఉండొచ్చు. లేదు ఇందాక మనం చెప్పుకున్నాం కదా 25, 26 వచనాలు. జీవం పునరుత్థానం నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినని బతికినాడు, విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు అనే దానికి ఒక రిలేటెడ్ వర్స్ కూడా కావచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆగి ఒక నిమిషం ఆగినట్లయితే నెక్స్ట్ ఆ మిరకల్ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. బండ తీసేయమని చెప్పారు, బండ తీశారు. తీసిన తర్వాత ఏమన్నారు? ఆజ్ఞాపించారు, లాజరు బయటికి రా అనగానే లాజరు బయటకు వచ్చేసాడు. ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడే బయటకు వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న వారితో చెప్తున్నాడు, అతని యొక్క రుమాలు తీసేయండి, ఆ వస్త్రాలు తీసేయండి చెప్పినప్పుడు వాళ్ళు ఆ వస్త్రాలు కూడా తీసేస్తారు. ఓకేనా? సో గొప్ప అద్భుతం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. ఆ యూదులందరూ ఆశ్చర్యపడిపోయి ఆ మరియను మార్తను చూడడానికి వచ్చిన బంధువులు యూదులందరూ చూచి ఆశ్చర్యపడి దేవుని మహిమపరిచారు. దేవుని ఏం చేశారండి? మహిమపరిచారు. వాళ్ళు కొంతమంది వ్యతిరేకంగా, అంత గొప్ప అద్భుతం జరిగిన వ్యతిరేకంగా మాట్లాడుతూ పరిశీల దగ్గరికి వెళ్ళిపోయి ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి వెళ్ళారు. అది చరతంగా సబ్జెక్ట్ అక్కడ ఆపేద్దాం. ఆపిన తర్వాత ఇక్కడ అనేకులు దేవుని మహిమపరిచారు. 4వ వచనంలోకి మనం మరలా వచ్చినట్లయితే 11వ అధ్యాయం 4వ వచనంలో యేసు చెప్పిన మాట మరలా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. ఈ వ్యాధి దేనికి వచ్చిందంట? మరణం కోసం రాలేదంట. అంటే మరణించాడు కదా, మరి మరణం కొరకు రాలేదంటాడు ఏంటి? మరణం వచ్చింది కదా.
ఇక్కడే అర్థం చేసుకోవాల్సింది. అక్షరార్థం కంటే మరణం కొరకు రాలేదన్నాడు. మరి మరణించాడు కదా లాజరు. దేవుని కుమారుని మహిమ కొరకు వచ్చింది, ఓకే. దేవుని కుమారునికి మహిమ కలిగింది, ఓకే. మరణం కొరకు రాలేదు అని చెప్తున్నాడు ఏంటి అని అనుకుంటారు. మరణించాడు కదా, అప్పుడు వాక్యం అబద్ధమా, యేసయ్య మాట అబద్ధమా? కాదు. నువ్వు అర్థం చేసుకోవడం, నేను అర్థం చేసుకోవడం తప్పు. ఎట్లా అంటే, ఇప్పుడు బ్రదర్ మా ఇంటికి వచ్చాడు. సార్ నేను నీ కోసం రాలేదు, జోసఫ్ కోసం వచ్చాను అన్నాడు. అప్పుడు మా ఇంటికి వచ్చాడా రాలేదు? ఆయన వచ్చాడు. అంటే మీకోసం రాలేదు కానీ జోసఫ్ కోసం వచ్చాను. అర్థమవుతుందా? మా ఇంటికి వచ్చాడు. ఏం బ్రదర్ అంటే, సార్ నేను మీకోసం రాలేదు, జోసఫ్ కోసం వచ్చాను. సో నా కోసం వచ్చినా జోసఫ్కి వచ్చినా మా ఇంటికి వచ్చాడా రాలేదా? వచ్చాడు. సో ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ వ్యాధి కేవలం మరణం కోసమే కాదు, అంటే మరణం జరుగుద్ది, మరణం కోసంగా వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది. అర్థమవుతుందా? మరణం అనేది అక్కడ సంభవిస్తుంది, సంభవించదు అని అర్థం ఇచ్చే మాట కాదు అది. మరణం అనేది అక్కడ సంభవిస్తుంది. బట్ ఆ మరణం కూడా ఎందుకు సంభవిస్తుంది అంటే దేవుని మహిమ కొరకు సంభవిస్తుంది. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు యేసుప్రభువు వారు ముందుగా వచ్చేసి ఆ లాజరును స్వస్థపరిచి లేపేసి ఉంటే పెద్ద అద్భుతం ఏం కాదు అది. ఎన్నోసార్లు స్వస్థపరిచేశాడు కదా ఎంతోమందిని, ఆ లిస్టులో పడిపోతాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన అద్భుతాలు జరగాలి కదా, సూచక్రియలు జరగాలి కదా. స్వస్థత అనేది ఎంతోమంది చేసి ఉండొచ్చు ఆ దినాల్లో. మామూలు వ్యక్తులు కూడా స్వస్థత చేసి ఉండొచ్చు, మాంత్రికులు కూడా స్వస్థత చేసి ఉండొచ్చు, వేరే దేవుళ్ళని దేవతలను ఆరాధించే వాళ్ళు స్వస్థత చేసి ఉండొచ్చు. బట్ చనిపోయిన వారిని తిరిగి లేచినట్లుగా చరిత్రలో లేదు, ఎక్కడ లేదు. ఆ గొప్ప కార్యం జరగడానికి లాజరు దేవుడు ఎన్నుకున్నాడు. లాజరు జీవితంలో ఒక వ్యాధిని అనుమతించాడు, లాజరు జీవితంలోకి మరణాన్ని కూడా అనుమతించేశాడు దేవుడు. కారణం ఏంటి తెలుసా? దేవునికి మహిమ కలగడం కోసమే అనుమతించబడింది. హల్లెలూయా. సో మన జీవితంలో కొన్నిసార్లు వచ్చే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇవి కొన్నిటికి చెప్పున్నాను. కొన్ని మన సొంతంగా చేసుకునే కొన్ని ఉంటాయి, కొన్ని సైతాన్ ద్వారా వచ్చే కొన్ని ఉంటాయి, ఓకే. కానీ కొన్నిసార్లు దేవుని నామానికి మహిమ కలగడం కోసమే మన జీవితంలోకి అనుమతింపబడతాయి. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి ఇందుకోసం ఇవన్నీ అనుమతించాను అని చెప్పి మనం ధైర్యపరిచి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. మనల్ని ఒక ప్రత్యేకమైన సాక్షిగా నిలబెడతాడు. ప్రత్యేకమైన ఆశీర్వాదం కూడా దేవుడు మనకిస్తాడు. ఏదో ఆయన తన మహిమ కోసం మనం వాడుకొని వదిలేసే రకం కాదు. ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకోవడంలో నువ్వు ఆనందించు. నువ్వు నలిగిపోతున్నప్పుడు ఆనందించు, నువ్వు కష్టపడుతున్నప్పుడు ఆనందించు, నువ్వు నష్టపోతున్నప్పుడు ఆనందించు, నువ్వు నిందిపోతున్నప్పుడు ఆనందించు, నీకు వేదన కలుగుతున్నప్పుడు ఆనందించు. ఎందుకంటే నీవు ఆయనకు మహిమ కలగడం కోసం ఒక పాత్రగా ఎంచుకోబడ్డావు. చనిపోయిన లాజరును యేసే తిరిగి లేపేశాడు కదా. వదిలేశాడంటే వదిలేలా, లేపాడు కదా. ఆయనకు మహిమ కలగడానికి లాజరు ఒక పాత్రగా వాడబడ్డాము. లాజరుకు ధన్యత. హల్లెలూయా. లాజరు ఎంత ఎగిరి గంతులు ఇచ్చింటాడు. ఎంత గొప్ప ధన్యత. తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అందరికీ వస్తుందా? చనిపోయి తిరిగి లేచిన ఎక్స్పీరియన్స్ అందరూ వచ్చి చుట్టుముట్టుకొని ఉంటారు. లాజరు, ఒరే లాజరా చనిపోతే ఎట్లుందిరా, 3 రోజులు సమాధానం ఉన్నాయి. అప్పుడు నీకేమైనా అనిపించిందా? నీకైనా కనిపించిందా? దేవుడు కనిపించాడా? దేవతలు కనిపించారా? దెయ్యాలు ఏమైనా కనిపించాయా? నీకని గుర్తున్నాయా? లేవా? నీ శరీరం కుళ్ళు పట్టుకుపోతుంటే నీకేమనిపించింది? అప్పుడు నీ ఆత్మ ఎక్కడ ఉన్నది? ఎన్ని క్వశ్చన్స్ వేస్తారండి. అవన్నీ బైబిల్ రాసిందారా? కానీ జరిగి ఉంటుంది. ఎందుకు అనుకోవాలంటే ఒకవేళ అలాంటిది మన జీవితంలో జరిగితే ఏం జరగద్దో అక్కడ అది జరిగి ఉంటుంది. సో అది రాయబడలేదే అంటే ఎట్లా? ఓకే. సో ఇప్పుడు లాజరును అసలు ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్. చనిపోయి తిరిగి లేచాడంటే ఆ లాజర్ యొక్క ఎక్స్పీరియన్స్ లాజర్కే తెలుసు. అతను ఆ దినాల్లో ఎంతమంది చెప్పుకున్నాడో, ఎలా చెప్పినాడో మనకైతే తెలీదు. సో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కూడా లాజర్కి వచ్చింది. దేవునికి మహిమ కలిగింది. ఈనాటికి మనం లాజర్ గురించి అనేక సార్లు అనేక సేవకులు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో అనేక విధానాలు కూడా అనేక కోణాలు కూడా మాట్లాడుకునే అవకాశం దేవుడు లాజర్ కలిగించాడు. ఆమేన్. నువ్వు చరిత్రలో నిలబడిపోవాలి అంటే, నువ్వు చరిత్రలో నిలబడిపోవాలంటే, నీ ద్వారా దేవునికి మహిమ కలగాలంటే నువ్వు ఓర్చుకోవాలి,
నువ్వు సహించాలి, నువ్వు ఆ చిత్తానికి తల వంచి ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఆమేన్. ప్రభు ఈ సందేశాన్ని దీవించుగాక. ఆమేన్.